కొవ్వొత్తి నియోజకవర్గ అండర్ 17-23 బాల బాలికల క్రీడా ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులుగా డిఎస్డిఓ గారు తూర్పుగోదావరి జిల్లా శ్రీ శాస్త్రి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. తర్వాత స్పోర్ట్స్ కి చాలా పెద్దపీట వేసింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వేసిన పెద్దపీటలో భాగంగా లాస్ట్ టైం 10 గేములు పెడితే ఈసారి 12 గేములు పెట్టారు. ఈ ఎంఎల్ ఛాంపియన్షిప్లో 12 గేముల్లో అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ 2 రకాల ఏజ్ కేటగిరీస్ పెట్టడం జరిగింది. ఇందులో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇప్పుడు మనం పోటీలు నిర్వహించుకుంటున్నాం. ఈ పోటీకుంటారు అందులో గెలుపొందితే రాష్ట్రాయి, అందులో గెలిపిన దానికి దగ్గర 94 అమరావతి ఛాంపియన్షిప్ 2026కు సంబంధించి ఏదైతే మనం ఈరోజు కార్యక్రమం జరుపుకుంటా ఉన్నామో అండర్ 17, అండర్ 23 2 కేటగిరీల కింద ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఈ సభకి అధ్యక్షత వహించిన ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, వేదిక ముందున్న మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలకి నా శుభాశీస్సులు. చాలా సంతోషం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలకి ప్రోత్సాహం పెంచడం అనేది ఇవాళ చాలా ఆనందించదగ్గ విషయం. మానసిక ఉల్లాసానికి, మానసిక వికాసానికి కూడా కావలసింది శారీరక శ్రమ. శరీరం దృఢంగా ఉంటేనే మనిషి మానసికంగా ఉత్తేజంతో ఉంటారు, మానసికంగా మంచి వికాసం ఉంటుంది, మంచి ఆలోచన వారికి ఏర్పడుతుంది అనే దృష్టితో పూర్వం నుంచి కూడా మన క్రీడల్ని ప్రోత్సహించడం జరిగేది. ఇటీవల కాలంలో ఈ కార్పొరేట్ విద్యలు వచ్చి 4 గదులకే పరిమితం చేసి క్రీడలు లేకుండా చేస్తున్న ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు మానసికంగా పరిణతి సాధించలేని పరిస్థితి నెలకొని ఉన్నదనేది మనందరికీ తెలుసు. చదువులో పెద్ద ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా వారికి మానసిక పరిణతి లేక అనేక అఘాయిత్యాలకు పడిపోయే పరిస్థితిని, మానసికంగా కుంగిపోయే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. గతం నుంచి కూడా మనకి భారతీయ విద్యా వ్యవస్థలో పూర్తిగా క్రీడలకు కూడా పెద్దపీట వేశారు. అటువంటిది ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక విభాగం ఉందో ఆ విభాగం పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి కూడా క్రీడల పట్ల ఉత్సాహాన్ని కలిగించి క్రీడల్ని చదువులో ఒక భాగం చేసి తద్వారా వారికి శారీరకంగా దృఢత్వం, మానసికంగా దృఢత్వం కలిగించాలని ప్రపంచం అంతా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొట్టమొదటిగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి, క్రీడల పోటీలు ఏర్పాటు చేయాలి, క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇప్పుడే డిఎస్ఓ గారు చెప్పినట్టుగా పోయిన సంవత్సరం 10 గేమ్స్ నిర్వహిస్తే ఈ సంవత్సరం 12 గేమ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనిలో ఇక్కడ విజేతలుగా నిలిచిన వాళ్ళు మరలా డిస్ట్రిక్ట్ లెవెల్కి, ఆ తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళి ఏదైతే నేషనల్ స్పోర్ట్స్ డే 29th ఆగస్టు ఉందో ఆనాటికి మీరంతా రాష్ట్ర స్థాయిలో మీరు క్రీడలో ఆడాలని, అక్కడ కూడా విజేతలుగా నిలవాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ
ఈ కార్యక్రమానికి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నేను అనుకోని పరిస్థితుల్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ లేట్ అవ్వడం, ఇక్కడికి రావడం కూడా ఆలస్యమైంది. విద్యార్థులు మరి ఎండలో ఉన్న నేపథ్యంలో ఎక్కువసేపు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కూడా సమంజసంగా ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీట్ డిక్లరేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన పాఠశాల అధ్యాపక బృందానికి, అదేవిధంగా డిఎస్ఓ గారికి, మిగిలిన అధికారులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి. మీట్ డిక్లరేషన్ మీద హానపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. I declare the Amaravati Championship 2026 Anaparthi constituency level under 17 boys and girls, under 23 men and women games and sports selections meet is open. థ్యాంక్ యూ సార్. వ్యాయామ ఉపాధ్యాయులు అనుకుంటున్నారు సార్. మాస్టర్ పైకి ఉండాలండి. దూరంగా ముందుకు కొడతారా? అంతే. ఛాంపియన్షిప్ 2026 పోటీల్ని అనపర్తి బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు చదువులో ఒక భాగం కావాలి. తద్వారా చిన్నప్పటి నుంచి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇవాళ WHO సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని క్రీడలను భాగం చేయాలనే ఒక మార్గదర్శకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం, దాని అనుగుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడల్ని చదువుతో పాటుగా ప్రధానాంశంగా చేర్చి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా ఈ విధంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్షిప్ 2026ని ప్రారంభిస్తూ మరి ఇక్కడ సెలెక్ట్ అయిన అండర్ 17, అండర్ 23 రెండు కేటగిరీస్లో
దాదాపు 12 గేమ్స్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయిలో, ఆ తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఆడి తర్వాత ఏదైతే స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్ ఉందో ఆ రోజు అక్కడ విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పెద్దలు కూడా విద్యార్థులు చదువు ఒకటే కాదు, క్రీడల పట్ల ఆసక్తి కలిగినప్పుడే వారిలో ఒక మానసికమైన ఉల్లాసం కలుగుతుందనే విషయాన్ని గ్రహించి ఆ దిశగా ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి, ప్రతి యువకుడిని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటూ సెలవు.